కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ అదిరిపోయే శుభవార్త అయితే వచ్చిందండి. సో మన యొక్క కేంద్ర ప్రభుత్వం సరికొత్త విధానంలో 3 నెలల రేషన్ని ఒకేసారి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈసారి ఈ రేషన్తో పాటు ఒక్కొక్క రేషన్ కార్డు లబ్ధిదారునికి 8 రకాల వస్తువులను అయితే పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. వీటితో పాటుగా ఒక్కొక్క కార్డుదారునికి 3,000 రూపాయల నుంచి 3,500 రూపాయల వరకు నేరుగా నగదును కూడా ఇవ్వాలని మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు భావించింది. మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయాలు తీసుకోవడంతో రేషన్ కార్డు లబ్ధిదారులందరూ ఆనందంతో ఎగిరి గంతులేస్తున్నారు. సో ఇవి ఎవరెవరికి వర్తిస్తాయి, ఎవరెవరికి వస్తాయి, అలాగే ఎవరెవరికి రావు, డబ్బులు కావచ్చు, వస్తువులు కావచ్చు, రేషన్ బియ్యం కావచ్చు. సో ఇవన్నీ కూడా వీటికి సంబంధించి పూర్తి వివరాలు నేను మీకు వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే చూడండి. అలాగే మన యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి రేషన్ కార్డుకి సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మనం తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. అప్పుడు మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా ప్రతి చిన్న అప్డేట్ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా బీపీఎల్ రేషన్ కార్డుదారులకు రేషన్ సరుకులను అంత్యోదయ అన్న యోజన కార్డుదారులందరికీ కూడా ఉచితంగానే రేషన్ బియ్యం పంపిణీ చేస్తుంది. గత 2019-20లో మనకు కరోనా వచ్చింది కదా. సో కరోనా వచ్చినప్పటి నుంచి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని అయితే తీసుకువచ్చింది. ఈ బీపీఎల్ రేషన్ కార్డులు ఎవరికైతే కలిగి ఉన్నారో సో అటువంటి రేషన్ కార్డుదారులకి అప్పటి నుంచి మనకు ఫ్రీ రేషన్ అయితే ఇస్తున్నారు. ఈ ఫ్రీ రేషన్ తీసుకున్నటువంటి వారందరికీ కూడా ఇప్పుడు మన యొక్క కేంద్ర ప్రభుత్వం నేరుగా, అంటే గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఈ ఎండాకాలంలో ఎక్కువ ఎండలు అనేది కాస్తున్నాయి. సో రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళేసి క్యూలలో నిలబడుకోవడం, చాలామందికి అనారోగ్యంలో ఉన్నటువంటి వారందరికీ సో వాళ్ళు వడదెబ్బ తగిలి మరణించేటువంటి అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంది. పైగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఎఫ్సిఐ గోడాలు ఏవైతే ఉన్నాయో ఆ గోడాలలో దాదాపు 800 లక్షల టన్నులు ఈ యొక్క బియ్యం అయితే స్టోరేజ్లో ఉన్నాయన్నమాట. సో స్టాక్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయేది మనకు ఎండాకాలం కాబట్టి ఎండాకాలంకు సంబంధించి మనకు ఎండలలో వెళ్ళి రేషన్ బియ్యం తీసుకోకుండా వాళ్ళందరికీ కలిపి ఏప్రిల్ నెలలో ఇచ్చేటువంటి రేషన్లోనే 3 నెలల రేషన్ కోటా అనేది ఇచ్చేద్దామని చెప్పేసి దీనికి సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులు జారీ చేసింది. మీ దగ్గర ఉన్నటువంటి ఎఫ్సిఐ గూడాల్లో ఉన్నటువంటి రేషన్ బియ్యాన్ని అందరికీ కూడా ఏప్రిల్, మే, జూన్ ఈ యొక్క 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ ఒకేసారి ఇచ్చేయండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే పనిలో పడ్డాయి. సో మనకు ఏప్రిల్ మాసంలో 3 నెలల రేషన్ అయితే ఇస్తారు. అలాగే మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం నేపథ్యంలో మన దేశంలో గ్యాస్, పెట్రోల్, నూనె ఇవి 3 దిగుమతులు అనేది మనం చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఎక్కువగా వీటికి డిమాండ్ అయితే ఏర్పడుతుంది. వీటికి డిమాండ్ అనేది ఏర్పడుతుంది కాబట్టి రేషన్ షాపుల్లో ఇక నుంచి రేషన్ బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు, నూనె, గోధుమ పిండి కేజీ, అలాగే మనకు వచ్చేసి రాగులు, జొన్నలు, వీటితో పాటుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చింతపండు ఇలాంటివి నిత్యావసర వస్తువులు దాదాపు ఇంచుమించు ఒక 8 రకాల వస్తువుల వరకు పంపిణీ చేయాలని, పంపిణీ చేసేలాగా రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధపడాలని. ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్లో ధరలు చూస్తే కందిపప్పు దాదాపు 100 రూపాయల పైనే ఉంటుంది, కానీ మనకు రేషన్ షాపులో 60 రూపాయలకైతే వస్తుందన్నమాట. సో ఇట్లాంటివన్నీ కూడా మనకు సబ్సిడీ రేట్లతో దొరుకుతాయి కాబట్టి సో ఆయిల్ కూడా మనం ఖచ్చితంగా అయితే ప్రొవైడ్ చేయాలని చెప్పేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాలు కూడా ఓకే అన్నాయి. సో మనకు ఈసారి రేషన్లో ఈ యొక్క 8 రకాల సరుకులతో పాటు రేషన్ బియ్యం కూడా మనకైతే ఉచితంగా అయితే పంపిణీ చేస్తారు. అండ్ ఎవరికైతే రేషన్ బియ్యం మాకు వద్దులే, మాకు రేషన్ బియ్యానికి బదులు డబ్బులు ఇస్తే బాగుంటుంది అనుకుంటారో సో అటువంటి వారందరినీ కూడా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు గుడ్ న్యూస్ ఇచ్చింది. రేషన్ కార్డుకి గరిష్టంగా 3,000 రూపాయల నుంచి 3,500 రూపాయల వరకు ఒక్కొక్క కార్డుదారునికి మీ ఫ్యామిలీలో ఎంతమంది మనుషులు ఉన్నారనే దాన్ని బేస్ చేసుకొని మన యొక్క కేంద్ర ప్రభుత్వం సరికొత్త విధానంలో రేషన్ బియ్యం అక్రమ దందాన్ని అరికట్టడం కోసం తీసుకున్నటువంటి అన్ని చర్యలలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు అయితే ఇప్పుడు విసిగిపోయి ఫైనల్గా వీళ్ళకి ఎన్ని చేసినా కానీ రేషన్ బియ్యాన్ని అమ్మేస్తున్నారు. అదేదో రేషన్ బియ్యానికి బదులు డబ్బులు ఇచ్చామనుకోండి వాళ్ళకి నచ్చింది కొనుక్కొని వాళ్ళే తింటారు కదా అన్న ఉద్దేశంతో మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా రేషన్ బియ్యానికి బదులుగా డబ్బులు ఇచ్చేటువంటి అవకాశాన్ని అయితే
పరిశీలిస్తూ ఉంది. సో దీనిపైన రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు కూడా ఆల్రెడీ చెప్పాయి. సో మనకు ఒక ఈ వోచర్ ఇస్తారనమాట. ఆ ఈ వోచర్ వచ్చేసి మన రేషన్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్కి వచ్చేస్తుంది. ఆ ఫోన్ నెంబర్కి మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్కి వచ్చినటువంటి ఈ వోచర్ని మనం వాడుకొని రేషన్ షాపుల్లో సరుకులు తీసుకోవచ్చు. లేదనుకుంటే బయట బహిరంగ మార్కెట్లో ప్రొవిజనల్ షాప్స్కి వెళ్ళేసి షాప్స్లో మనం వెళ్ళేసి సార్ మా దగ్గర ఈ వోచర్ ఉంది కదా, దీని ద్వారా మేము స్కాన్ చేసి పేమెంట్ చేస్తామని చెప్పి పేమెంట్ చేసి మనం నచ్చిన సరుకులు కొనుక్కోవచ్చు. ఇవి రెండు కూడా నాకు వద్దు, డబ్బులు కావాలి. సో ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి నేరుగా ఆ ఈ వోచర్ని కాస్త బ్యాంక్ అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇట్లాంటి 3 ఆప్షన్స్ అయితే మనకు కేంద్ర ప్రభుత్వం త్వరలో ఈ వోచర్ స్కీమ్ అయితే తీసుకురాబోతుంది. అది కేవలం బీపీఎల్ రేషన్ కార్డు లబ్ధిదారుడికి మాత్రమే. బీపీఎల్ అంటే అసలు ఏంటంటే బిలో ప్రావర్టీ లైన్, అంటే దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నటువంటి తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులు అనమాట. సో ప్రజెంట్ ఇప్పుడు మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అయితే రేషన్ కార్డులు ఉన్నాయి కదా. సో రేషన్ కార్డుదారులందరూ కూడా ఖచ్చితంగా ఇదైతే వర్తిస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క రేషన్కి సంబంధించి మరి ఇంకేమైనా సరే అప్డేట్స్ కనుక మనకు వచ్చినట్లయితే అవి కూడా ఖచ్చితంగా నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్తూ ఉంటాను. కాబట్టి మీరు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాన్ని కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో నోట్ చేయండి. ఇంతకీ మనకు భీమ్ ఇస్తే బెటర్ అంటారా, లేదా మనకు ఆ ఈ వోచర్ ఇచ్చేసి మనకు దాని ద్వారా మనం పర్చేస్ చేసుకున్నటువంటి అంశం పైన మీ యొక్క ఒపీనియన్ మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మీరు ట్యాగ్ చేయండి. నేను కూడా ఆ విషయాన్ని తెలుసుకుంటాను. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.